ఈ భూమి మీద పరలోకపు జీవితం అంటే మన పరలోకపు తండ్రితో ఏ విధమైనటువంటి సహవాసం కలిగి ఉండాలో అనే సంగతి ఉదయకాల సమయంలో మీకు చెప్తూ వచ్చాం. This was not possible for people in the old covenant. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకు ఇది సాధ్యం కాలేదు. We need to appreciate what a tremendous blessing it is to have fellowship with our Heavenly Father. మన పరలోకపు తండ్రితో మనం కలిగి ఉండేటటువంటి అపారమైనటువంటి సహవాసాన్ని గురించి మనం ఎంతో హర్షించాలి. In the Old Testament, we don't have many glimpses of heaven. పాత నిబంధన గ్రంథంలో పరలోకాన్ని గురించినటువంటి అనేకమైనటువంటి ఛాయా రూపాలు మనకి తెలియదు. But we have one glimpse of heaven in Isaiah chapter 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఈ పరలోకాన్ని గురించినటువంటి ఒక చిత్రపటం ఉంటుంది. And when we say that heaven comes down into our heart through the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా పరలోకం మన హృదయాల్లోకి వస్తుంది అనే సంగతి చెప్పినప్పుడు it means the atmosphere of heaven will come into our heart. దాని అర్థం ఏంటంటే ఈ పరలోకపు వాతావరణం అంతా కూడా మన హృదయంలోకి వస్తుంది. Now we don't know about heaven unless we read the Bible. మనం దేవుని వాక్యం బైబిల్ చదివితేనే గానీ పరలోకాన్ని గురించి మనకు తెలియదు. And it is very different from the atmosphere on earth. ఈ భూమి మీద ఉన్నటువంటి వాతావరణం కంటే అది చాలా విభేదమైంది. And I'll tell you, it's very different from the atmosphere of Christian homes and what we see in many Christian churches also. మరి అనేకమైనటువంటి క్రైస్తవ గృహాలు గాని అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాల్లో ఉండేటటువంటి వాతావరణం కంటే కూడా అది విభేదంగా ఉంటుంది. God gave Isaiah a vision of heaven. ఈ పరలోకాన్ని గురించినటువంటి దర్శనము దేవుడు యెషయాకు అనుగ్రహించినాడు. We don't know how much other prophets got such visions. అటువంటి దర్శనాలు ఇతర ప్రవక్తలకు ఎన్ని కలిగినవో ఆ సంగతులు మనకు తెలియవు. But even if they did, they were very reluctant to speak about it. ఒకవేళ అట్లాంటి వాళ్ళకి కలిగినప్పటికీ వాటి గురించి మాట్లాడే విషయంలో వాళ్ళు కొంచెం వెనకంజ వేశారు. The Apostle Paul said in 2 Corinthians 12 that he was taken up to the third heaven. 2 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలులైనటువంటి పౌలు మూడవ ఆకాశానికి కొనుపోబడినటువంటి సంగతిని గురించి మాట్లాడారు. And he said he heard things which it is not lawful for a man to speak about. ఆయన అన్నాడు, ఒక మనుషుడు ఉచ్చరించుటకు తగనటువంటి సంగతుల గురించి ఆయన విన్నాను అని చెప్పాడు. Nowadays there are so many people who say that they have gone to heaven. ఈ దినాల్లో అనేక మంది ప్రజలు వాళ్ళ పరలోకానికి వెళ్ళొచ్చారని చెప్పేస్తూ ఉంటారు. They tell us all types of stories of what they heard there and what they said there. వాళ్ళు అక్కడ ఏం విన్నారో వీళ్ళేం చెప్పారు అనేకమైన సంగతులు రకరకాల కథలు వాళ్ళు చెప్తూ ఉంటారు. It's all stories. I don't believe it. ఇవన్నీ తప్పుడు కథలు, నేను నమ్మను వాటిని. I believe what Paul said, that పౌలు చెప్పిన సంగతే నేను నమ్ముతున్నాను. that it's not lawful to speak about what he heard. ఆయన ఏమైతే విన్నాడో వాటిని మానవుడు ఉచ్చరించుటకు తగినటువంటి. How is it that God told Paul it is not lawful to speak about what you heard here? మరి ఏమైతే ఇక్కడ నువ్వు విన్నావో వాటిని చెప్పడానికి తగవు అని పౌలుతో ప్రభు ఎందుకు చెప్పాడు? Nowadays so many people are talking about I went to heaven and I heard this and I talked to so and so. మరి ఈ రోజుల్లో అనేక మంది ప్రజలు నేను పరలోకానికి వెళ్ళాను, ఈ సంగతి విన్నాను, ఫలానా వాళ్ళతో నేను మాట్లాడానని ఎన్నో చెప్తున్నారు. I don't think these people in this generation are telling lies. అంటే ఈ తరంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని నేను అనుకోను. But when they have a dream, they think it is real. అయితే వాళ్ళకి ఏదైనా ఒక కళ వచ్చింది అనుకోండి, ఆ స్వప్నాన్ని వీళ్ళు వాస్తవం అనుకుంటున్నారు. No, you and I also have sometimes had dreams and we wake up, we think, hey, where am I? I thought I was in some other country. నీవు నేను మనకు కూడా కొన్ని కళలు వస్తాయి కదా, అకస్మాత్తుగా మెలుగు వచ్చేసరికి మనకు అనిపిస్తుంది, అరే ఎక్కడున్నాను నేను, వేరే దేశంలో ఉన్నట్టు అనిపించింది నాకు అనుకుంటున్నాను. Some dreams are very real. కొన్ని కళలు ఎట్లా ఉంటాయంటే వాస్తవంగా జరిగినట్టే అనిపిస్తాయి. The only thing you and I are honest to say that was a dream. అయితే మీరు నేను యథార్థాన్ని ఒప్పుకోవాలి, అది కళయే అని చెప్పాలి. But some other people will call it by a more spiritual name and call it vision. కొంతమంది ఏమంటారంటే దానికి కొంచెం ఆత్మీయమైనటువంటి పేరు పెట్టి నాకు దర్శనం వచ్చింది అని చెప్తారు. And they'll say I actually went there. వాళ్ళు అంటారు నేను నిజంగా అక్కడికి వెళ్ళిపోయాను. Don't believe all that. అవన్నీ మీరు నమ్మకండి. Because if a person really went there, he would become a very, very humble person. ఒకవేళ ఎవరైనా కానీ నిజంగా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అంటే ఆ వ్యక్తి చాలా దీనుడిగా మారిపోతాడు. And he would be tremendously holy and he would lead everybody to holiness. అతడు ఎంత పరిశుద్ధం అయిపోతాడంటే ప్రతి వాళ్ళని కూడా పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. And he would have no interest in money because nobody in heaven is interested in money. పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి డబ్బు మీద శ్రద్ధ లేదు కనుక ఈ వ్యక్తి కూడా డబ్బు మీద ఆసక్తి ఉండదు. But some of these people who say they came back from heaven, they love money more after coming back from heaven. కొంతమంది పరలోకానికి వెళ్ళి వచ్చానని చెప్పేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత డబ్బును ఇంకా అధికంగా ప్రేమిస్తారు. Then I don't know which heaven they went to. కనుక వాళ్ళు ఎట్లాంటి పరలోకానికి వెళ్ళారో నాకు తెలియదు. It's all to deceive simple believers. ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి ప్రజలను విశ్వాసులను మోసం. How can a man go to heaven and come back and love money more? ఒక మనుషుడు పరలోకానికి వెళ్లి మళ్ళా తిరిగి వచ్చి డబ్బును అధికంగా ఎట్లా ప్రేమిస్తాడు? It's all a deception. ఇదంతా మోసం.
But here Isaiah says he saw a vision. ఇక్కడ యెషయా అంటున్నాడు తను ఒక దర్శనాన్ని చూశాడు. And he saw these angels covering their faces and their feet. అక్కడ ఈ దూతలు వాళ్ళ ముఖాలు కప్పుకున్నారు. I want you to see something here. ఇక్కడ ఉన్న సంగతి మీరు చూడాలనుకుంటున్నాను. Isaiah 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. I saw the Lord sitting on a throne. ఇక్కడ ఆయన అంటున్నాడు ప్రారంభంలో నేను ప్రభువును సింహాసనాసీనుడైనట్టు చూశాను. These angels are called seraphs. ఈ దూతలు సెరాపులను పిలువబడుతున్నారు. And these seraphs, each of them had 6 wings. ఈ సెరాపుల్లో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. And listen to this. వినండి ఇది. With 2 they covered their face. 2 రెక్కలతో ముఖాలను కప్పుకుంటున్నారు. With 2 he covered his feet. 2తో వాళ్ళ పాదాలు కప్పుకుంటున్నారు. And with 2 he flew. మిగతా 2 రెక్కలతో ఎగురుతున్నారు. What is the meaning? ఏమిటి దీని అర్థం? With 4 wings they worship God. అంటే 4 రెక్కలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. With 2 wings they serve God. 2 రెక్కలతో దేవుణ్ణి సేవిస్తున్నారు. In heaven they worship more than they serve. మరి పరలోకం ఈ భూమి మీద కంటే పరలోకంలో అధికంగా ప్రభువుని ఆరాధిస్తున్నారు. And they said, holy, holy, holy. వాళ్ళు అంటున్నారు పరిశుద్ధుడు 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 They had అంటున్నారు. a tremendous reverence for God. దేవుని ఎట్ల అత్యధికమైనటువంటి భక్తి మర్యాదలు కనపరుస్తున్నారు. This is what heaven is like. ఇదే పరలోకం ఎట్లా ఉంటుంది. It's a place of worship. అది ఎల్లప్పుడూ ఆరాధనతో It's కూడిన a స్థలం. place of reverence for God. దేవుని ఎట్ల భక్తి మర్యాదలు కలిగిన స్థలం. We will serve Him there, but we will worship Him double how much we serve ఆయన్ని Him. మనం అక్కడ సేవిస్తాం కానీ దానికంటే అధికంగా 2 అంతలుగా ఆయన ఆరాధిస్తాం. And if our life becomes heavenly, we will worship more than we serve. మరి మనకి జీవితం కూడా పరలోక సంబంధమైనది అయినప్పుడు ఆయన సేవించడం కంటే అధికంగా ఆయన ఆరాధిస్తాం. And I also want to tell you that very few Christians have understood the meaning of real worship. ఇంకొక సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజమైనటువంటి ఆరాధన గురించినటువంటి సంగతి చాలా కొద్ది మంది క్రైస్తవులు మాత్రమే గ్రహించారు. Many people, what they call praise and worship is not worship. అదే మంది ఏదైతే స్తుతి ఆరాధన అని అంటున్నారో అది నిజమైన ఆరాధన కాదు. When Isaiah went, he didn't see the angels swinging their hips with a guitar over there. అక్కడ యెషయా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దూతలు గిటార్ పట్టుకుని అటు ఇటు ఊగులాడట్లేదు. No. లేదు. They were reverent. వాళ్ళు ఎంతో భయభక్తులతో ఉన్నారు. So many things that I see in Christian churches today, there is no reverence about it at all. ఈ దినాల్లో అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాల్లో నేను చూస్తున్నటువంటి సంగతి ఏమిటంటే దేవుని గురించినటువంటి భక్తి మర్యాదలు కనపడడం లేదు. They call it worship, it is not worship, it's a deception. వాళ్ళు ఆరాధన అంటున్నారు కానీ నిజంగా అది ఆరాధన కాదు, ఇది ఒక మోసం. They have not seen the type of worship written in the New Testament and the Old Testament. నూతన బంధంలో గానీ పాత నిబంధనలో గానీ ఉన్నటువంటి ఆరాధన గురించి సరైన విధానంలో వాళ్ళు చూడలేదు. What is the reaction of Isaiah, who was the holiest man in Israel, when he saw this? ఇశ్రాయేలు దేశంలో అతి పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి యెషయా ఈ దర్శనాన్ని చూసినప్పుడు ఎట్లా ప్రతిస్పందిస్తున్నాడు? Isaiah was the holiest man in Israel. ఇజ్రాయేలులో ఈ యెషయా చాలా అతి పరిశుద్ధుడైన వ్యక్తిగా ఉన్నాడు. And he sees this vision ఆయన ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. and he says, oh, what a wretched man I am. ఆయన అంటున్నాడు నేను ఎంత దౌర్భాగ్యుడిని. Verse 5, I am a man of unclean lips. 5వ వచనంలో అంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. I dwell in the midst of a people of unclean lips. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. When he saw God in His glory, దేవుని యొక్క మహిమలో ఆయన చూసినప్పుడు the first thing he was convicted about was the way he was speaking. ఆయన ఒప్పించబడినటువంటి మొట్టమొదటి సంగతి ఏమిటంటే ఏంటి ఆయన మాట్లాడుతున్నాడు ఆ విధానం. I've seen so many Christians who go for their praise and worship meetings. నేను అనేక మంది క్రైస్తవులను వాళ్ళ స్తుతి ఆరాధన కూటాలకు వెళ్ళేవాళ్ళని చూశాను. And then they go home and they gossip and they backbite. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటూ ఉంటారు, ఇతరుల గురించినటువంటి సంగతులు మాట్లాడుకుంటారు. They are never convicted about the way they use their mouth. అసలు వాళ్ళ నోటిని కొండలు చెప్పడానికి ఉపయోగిస్తున్నాడు అన్న సంగతి గుర్తించిన వాళ్ళు. I say these people did not worship God on Sunday morning. నేను అనుకుంటాను వీళ్ళు ఆదివారం ఉదయం ప్రభుని ఆరాధించిన వాళ్ళు కాదు వీళ్ళు. There are many groups like that. అనేకమైన గుంపులు ఎట్లా ఉన్నారు. We must worship God on Sunday morning. ఆదివారం ఉదయాన్నే దేవుడిని ఆరాధించాలంటారు. Brother, సహోదరుడా, what about the way you speak at home on Sunday evening? సహోదరుడా, ఆదివారం సాయంకాలం ఇంటి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? You stop worshiping God? నువ్వు ప్రభుని ఆరాధించడం మరి అక్కడ మానేస్తున్నావా? Worship God is just for 2 hours. ఏది ప్రభుని ఆరాధించడం ఆ వారానికి 2 గంటలు మాత్రమేనా? It's an absolute deception. అది ఎంతో మోసము. Worship is a 24-hour thing. ఈ ఆరాధన అనేటటువంటిది 24 గంటలు జరగవలసిన క్రియ. These people never stopped. They were all the time worshiping ఈ God. ప్రజలు వీళ్ళు ఆప్ చేయలేదు, రాత్రింబగళ్ళు ఇలా చెప్తున్నారు. And they were serving God at the same time. అదే సమయంలో ప్రభుని సేవిస్తున్నారు కూడా. True worship is a 24-hour thing. నిజమైనటువంటి ఆరాధన రోజుకి 24 గంటలు జరిగేటటువంటి. It is not just singing for 1 hour on Sunday morning. ఏదో ఆదివారం ఉదయం గంట సేపు పాటలు పాడేది కాదు. It is not just different people praying together for 1 hour before the breaking of bread. ఏదో రకరకాల ప్రజలు రొట్టె విరచడానికి ముందు 1 గంట సేపు ప్రార్థన చేయటము కాదు. No.
That is all prayer. అది ప్రార్థన, This is all singing. ఇదంతా పాడటం. Worship is something completely different. ఆరాధన అనేది చాలా It is పూర్తిగా విభిన్నమైనది. reverence for God. దేవుని యందు భక్తి మర్యాదలు It కలిగి is a 24-hour thing. రోజుకి 24 గంటలు చేసే, 7 days a week. వారానికి 7 రోజులు కూడా. I never knew the meaning of worship for many years. అనేక సంవత్సరాలుగా ఈ ఆరాధన గురించినటువంటి అర్థం నాకు గ్రహింపు కాలేదు. So many people, their understanding of these words is from what they hear in churches, not from the Bible. అనేక మంది వీటిని గురించినటువంటి భావాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారంటే ఆయా సంఘాల్లో వినేదాన్ని బట్టి తప్ప వాక్యానుసారమైంది కాదు. You know what happens if you really come into the presence of God? మీరు నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలిసినా, Let me tell you what my experience was. నా అనుభవం ఎట్లా ఉండిందో చెప్తాను. You know, sometimes I have sat for 15 minutes talking to a really godly man who knows God. కొన్నిసార్లు నిజంగా దేవుణ్ణి ఎరిగినటువంటి దైవజనంతో మాట్లాడుతూ ఒక 15 నిమిషాలు అట్లా ఉండిపోయాను. Or I have listened to a message for 15 minutes or 20 minutes from a really godly man. లేకుంటే నిజమైనటువంటి దైవజనుడు చెప్పినటువంటి వర్తమానాలు వింటూ ఇంచుమించు 15 నిమిషాల పాటు 15-20 minutes. 15-20 నిమిషాలు. And it has challenged my life and changed the direction of my life. అది నా జీవితానికి సవాలు చేసింది, నా జీవితంలో నేను వెళ్ళేటటువంటి దిశనే మార్చేసింది. Just listening to a godly man for 15-20 minutes. ఒక దైవజనుడు 15-20 నిమిషాలు చెప్పిన దాన్ని వింటేనే ఎట్లా జరిగింది కదా. Many people in the morning, they say they are sitting reading their Bible. అనేక మంది ఉదయాన్నే లేచి బైబిల్ చదవటం They are ప్రారంభిస్తారు. having a quiet time with God. వాళ్ళు అంటారు దేవుడితో నేను మౌన ధ్యాన సమయాన్ని కలిగి In ఉంటున్నాను. my younger days, నా చిన్నప్పుడు I used to see people like this. నేను ఎట్లా ప్రజలు చూసేవాడు. Every morning they will read their Bible. ఉదయాన్నే బైబిల్ చదువుతారు, They are having quiet time with God. దేవునితో మౌన ధ్యాన సమయం కలిగి ఉంటారు. And then they will come out తర్వాత బయటకు వస్తారు. and they will be fighting and quarreling and gossiping and backbiting and doing everything. ఏం కానీ కొట్లాట్లు పోట్లాట్లు, ఇతరుల గురించి కొండాలు చెప్పుకోవటం, వాళ్ళ గురించి వేడు చెడుగా I మాట్లాడటం. was only a young man, 26 years old. నాకు అప్పుడు 26 సంవత్సరాల వయసు కలిగిన And I ఎవరు. thought, how can this be? అప్పుడు నేను అనుకునేవాడిని ఇది ఎట్లా I జరుగుతుంది. spent 15 minutes with a godly man, it changes my life. ఒక దైవజనుడు చెప్పింది 15 నిమిషాలు వింటేనే నా జీవితం మార్పు వస్తుంది కదా. These fellows say they sat half an hour having quiet time with God himself. ఈయన అంటున్నాడు అసలు దేవునితోనే అరగంట సేపు కూర్చుని మౌన ధ్యానం కలిగి And their ఉన్నాడు. life is not changed. కానీ జీవితంలో మార్పు రాలేదు. I said, Lord, what is this? నేను అన్నాను, ప్రభా ఏమిటిది. The Lord said to me, ప్రభు చెప్పాను, these people are not spending time with me. ఈ ప్రజలు నాతో సమయం గడపట్లేదు, They're just kneeling down and reading a book. ఏదో మోకరించో పుస్తకం చదువుకుంటున్నారు. It may be a chemistry book, it may be Bible, it makes no difference. అది ఏదో రసాయనిక శాస్త్రం కావచ్చు, లేకుంటే బైబిల్ కావచ్చు, ఏమైనా కావచ్చు. Some knowledge goes into their head. అంటే ఈ జ్ఞానమే వెళ్తుంది తలలోకి, It doesn't change their life. అది వాళ్ళ జీవితాన్ని మార్చట్లేదు. You can study the Bible and it doesn't change your life. మరి ఈ బైబిల్ చదువుతున్నారు కానీ మీ జీవితాన్ని మార్చట్లేదు. To come into the presence of God is something completely different from having half an hour quiet time with the Bible. దేవుని సన్నిధిలోనికి రావటం అంటే బైబిల్తో ఒక అరగంట సేపు మౌన ధ్యానం కలిగి ఉండటం కంటే ఇది చాలా వ్యత్యాసమైంది. I will tell you how you can know whether you have really come into the presence of God and worshipped Him. మీరు నిజంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నారో లేదో మీరు తెలుసుకోవాలంటే సంగతి చెప్తాను. Same thing will happen to you that happened to Isaiah. యెషయాకు జరిగిన సంగతే మీకు కూడా జరుగుతుంది. So, Lord, I'm a sinner. అయ్యో ప్రభా నేను పాపిని, I've spoken wrongly. నేను తప్పుగా మాట్లాడాను. There'll be such tremendous conviction of sin in your life. నీ జీవితంలో పాపమును గురించినటువంటి బలమైన ఒప్పుదల వస్తుంది. That is always the mark of a man who has come into God's presence. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా ఇది ఒక గుర్తు. We read in Revelation chapter 1 when John the apostle saw Jesus. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి యోహాను యేసు ప్రభువుని చూసినప్పుడు, This is the same man who was leaning upon Jesus' breast at the Last Supper. ఇదే మనుషుడు ప్రభురాత్రి భోజన సమయంలో క్రీస్తు ప్రభువారి రొమ్మును ఆనుకుని He was so close to him. ఆయనకి ఎంతో సమీపంగా ఉన్నాడు. And this is the man who was filled with the Holy Spirit when he was 30 years old. ఈ మనుషుడే ఇంచుమించు 30 సంవత్సరాల ప్రాయంలో పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. And this is the man after day of Pentecost for 65 years now he has walked with God. పెంతుకోస్తు దినం తర్వాత 65 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి Now వాడు. he's an old 95-year-old man. ఇప్పుడు 95 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధుడైపోయాడు. Holiest man on the earth. ఈ భూమి మీద చాలా అతి పరిశుద్ధుడైన All the వ్యక్తి. other apostles have died. మిగతా అపోస్తలులందరూ చనిపోయారు. And he's alone, persecuted for the faith in the Isle of Patmos. ఈయన ఒంటరిగా ఉన్నాడు, తన విశ్వాసాన్ని బట్టి హింస పొందుతూ పద్మసు ద్వీపంలో ఉన్నాడు. And he sees the risen Lord. తిరిగి లేచిన ప్రభువుని చూస్తున్నాడు. What does he do? ఏమంటున్నాడు? Does he go like this, say hello? వెళ్ళాను బుధమ చేసుకుని హలో అన్నాడా? No. లేదు. He falls on his face ఆయన సాష్టాంగ పడిపోయాడు. with his head buried in the ground. మరి తన ముఖం నేల మోపాడు. Like a dead man, he says, I fell down. ఆయన అంటున్నాడు నేను చనిపోయిన మృతుడైన వాడిగా పడిపోయాడు అన్నాడు. Those are the real worshippers. ఇవి నిజమైనటువంటి ఆరాధకులు. There's such a tremendous reverence for God. దేవుని ఎడల అటువంటి అత్యధికమైనటువంటి భక్తి మర్యాదలు వస్తాయి. They cannot stand in the presence of Jesus. అసలు యేసు ప్రభువారి సాన్నిధ్యంలో నిలబడలేరు.
They fall at his feet like a dead man. ఆయన పాదముల చెంత చనిపోయిన వాని వలె పడిపోయాడు. But this is so different from what people call worship today. మరి ఈ దినాల్లో ప్రజలు ఆరాధన చెప్పేదానికి ఇది చాలా వ్యత్యాసంతో కూడింది. Nowadays it's become very popular in many churches, all types of churches, to sing these charismatic songs. ఈ దినాల్లో అనేకమైనటువంటి సంఘాల్లో ఇది రకరకాల ఉత్తేజకరమైనటువంటి కరిస్మాటిక్ పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా, అది అలవాటైపోయింది. So many of those songs are so shallow. ఆ పాటల్లో అవి చాలా వరకు సరైనటువంటి లోతు లేనటువంటివిగా ఉంటాయి. Even the word Jesus doesn't come there. అసలు యేసు అనే మాట కూడా చాలా చోట్ల ఉండదు అక్కడ. They sing songs like this. అట్లాంటి పాటలు కూడా పాడతారు. Hold me close, నన్ను దగ్గరగా పట్టుకో, never let me go. నన్ను ఎప్పుడు విడిచిపెట్టొద్దు. You don't know whether it's a Hindi film song or whether it is they sing it to Jesus, or who are they singing it to? అదేదైనా హిందీ సినిమా పాట లేకుంటే యేసు ప్రభు గురించి పాడుతున్నారు, అది ఏమిటో కూడా మనకు అర్థం కాదు. I miss you so much. నిన్ను ఎంతగానో నన్ను గట్టిగా పట్టుకో, Never let me go. నన్ను I cannot live without you. నీవు లేకుండా ఉండలేను. These half-converted fellows are now writing these love songs to Jesus. సకవ మారు మనసు పొందినటువంటి వాళ్ళు యేసు ప్రభువుని గురించినటువంటి ప్రేమ గీతాలు And పాడుతున్నారు. they call it worship. వాళ్ళు ఆరాధన అంటున్నారు దాన్ని. Go and learn from Isaiah and the Apostle John how to worship. యెషయా దగ్గర నుంచి అపోస్తలులైన యోహాను దగ్గర నుంచి ఆరాధన అంటే ఏమిటో మీరు నేర్చుకోవాలి. He was not leaning on his breast. ఆయన రొమ్మును ఆనుకొని లేడు. He was fall at his feet like a dead man. ఆయన పాదముల చెంత చనిపోయిన వాడిగా పడిపోయాడు. Convicted of sin. తన పాపం గురించి ఒప్పించబడ్డాడు. Let me ask you. మిమ్మల్ని అడుగుతున్నాడు, when was the last time that you worshipped God and went away convicted of your sin? మీరు చివరిగా ఎప్పుడు అసలు ప్రభువుని ఆరాధించి మీ పాపం విషయమై ఒప్పించబడి వెళ్ళారు? You will never be convicted if you are singing sin. If you sing songs like hold me close and never let me go. నన్ను గట్టిగా పట్టుకున్నాను వదిలిపెట్టొద్దని ఈ పాటలు పాడినంత వరకు మీ పాపాన్ని గురించి మీరు ఒప్పించబడరు. He was so convicted of his sin. అయితే ఇతను తన పాపం గురించి ఎంత ఒప్పించబడ్డాడంటే, When a heavenly life comes to earth, పరలోకపు జీవితం భూమి మీదకి వచ్చినప్పుడు we live in a conviction of sin all the time. మన సమయం అంతా కూడా పాపం గురించినటువంటి ఒప్పుదలతో నిండిపోయాం. And the result is we live in a repentance all the time. మరి దాని యొక్క ఫలితం ఏమిటంటే ఎల్లప్పుడూ పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తాం. Since I understood the real meaning of worship, ఈ ఆరాధన గురించినటువంటి నిజమైన అర్థం నేను గ్రహించిన తర్వాత, not this 1 hour on Sunday worship, no. ఆదివారం 1 గంట మాత్రమే కాదు ఈ ఆరాధన అనేది. I'm talking about 24 hours a day worship. రోజుకి 24 గంటలు ఆరాధించేది, 7 days a week, వారానికి 7 రోజులు. Result has been, మరి దాని ఫలితం ఏంటంటే, I am convicted of my sin. God is my witness every day of my life. మరి దేవుడే నా సాక్షి, నా జీవితంలో ప్రతిరోజు కూడా నా పాపం విషయమైనటువంటి ఒప్పుదలని కలిగి ఉన్నా. Every day I repent. ప్రతిరోజు పశ్చాత్తాపడుతున్నా. Every day I see new areas in my life which are not like Christ. మరి ప్రతి రోజు కూడా నా యొక్క జీవితంలో క్రీస్తును పోలి లేనటువంటి ప్రాంతాలు నా జీవితంలో ఏమన్నాయో అనుకుంటున్నాను. Baffled to overcome it. నేను దాన్ని జయించడానికి ఎంతో యుద్ధ ప్రాతిపదిక మీద That is how I know that I am worshipping God. ఆ రీతిగా నేను ఎరుగుతున్నాను, నేను ప్రభుని ఆరాధిస్తున్నాను. And if I worship God, then I can serve God effectively also. నేను ప్రభుని నిజంగా ఆరాధించినప్పుడు ప్రభుని శక్తివంతంగా సేవించగలను కూడా. And when we are convicted like that, మనం అట్లా ఒప్పించబడినప్పుడు what happened to Isaiah? యెషయాకి ఏమైంది? It says in verse 6, 6వ వచనం చెప్పబడింది, one of the seraphs took a burning coal with his tongs from the altar and touched my mouth with it. Verse 7. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలి. Word said, this has touched your lips, your iniquity is taken away. మరి ఇది నీ యొక్క పెదవులకు తాకింది కదా, నీ దోషం తొలగిపోయింది, your sin is forgiven, నీ పాపం క్షమించబడింది. and this fire of God has come on your mouth now. దేవుని అగ్ని ఇప్పుడు నీ నోటి మీదకి వచ్చింది. Now you can go and speak. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడాలి. This is how we can speak like prophets. ఈ రీతిగా మన ప్రవక్తల మాదిరిగా మాట్లాడగలం. All of us can have tongues of fire. మనం అందరం కూడా ఈ అగ్ని వంటి నాలుకలు కలిగి ఉండగలం. On the day of Pentecost, we read tongues of fire came on top of everybody's head, men and women. పెంటెకోస్తు దినాన్ని పురుషులు గాని స్త్రీలు గాని అందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. What was God saying? ఏమంటున్నాడు దేవుడు? I want to make your tongue like a tongue of fire. నేను మీ యొక్క నాలుకలను అగ్ని నాలుకల వలె చేయగలను. A pure tongue. అది పవిత్రమైన నాలుక. Most of us have to admit we have sinned most with our tongue. మనలో అనేక మంది ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం అధికమైనటువంటి పాపాన్ని మన నాలుక ద్వారానే చేస్తున్నాం. We have told lies. అబద్ధాలు చెప్పాం. We have hurt people. ప్రజలను We గాయపరిచాం. got angry. పాపం వస్తుంది. We have deceived people. ప్రజలను మోసగించాం. We have gossiped. ఇతరుల మీద We అన్యాయం have రకరకాల మాటలు spoken evil about them behind their back. మరి ప్రజల మీద కొండాలు చెప్తూ చెడుగా మాట్లాడుతున్నాం. This tongue has been like the fire of hell, sinning. ఈ నరకం ఎట్లా ఉందంటే ఇది
అగ్ని ఇది నాశనానికి పోయే అగ్ని మాదిరిగా పాపం చేస్తూ ఉంటుంది. Isaiah was like that. యెషయా అట్లా ఉన్నాడు. So God said to Isaiah, you need the fire from heaven on your tongue. మరి దేవుడు యెషయాతో అన్నాడు, పరలోకా నుంచి వచ్చినటువంటి అగ్ని నీ నాలుక తగలాలి. I will do it for you when you confess that your tongue is full of sin. నీ నాలుక పాపంతో నిండి ఉందని నువ్వు ఒప్పుకున్నప్పుడు నేను నీకోసం ఇది చేస్తాను. And he said that. Oh God, my tongue is full of sin. ఓ దేవా, నా నాలుక పాపంతో నిండిపోయింది. The fire from heaven touched his mouth. పరలోకా నుంచి అగ్ని వచ్చి తన నాలుకను తాకింది. Have you confessed that to God? నువ్వు దేవుడికి ఒప్పుకున్నావా? Have you confessed to God the lies? నువ్వు చెప్పిన అబద్ధాలని దేవుడికి ఒప్పుకున్నావా? నీ కోపాన్ని ఒప్పుకున్నావా? Backbiting, పుణ్యాలు చెప్పడం, gossiping, ఇతరుల గురించి చెడుగా మాట్లాడేది, speaking evil of others. ఇతరుల గురించి అభ్యంతర కారణంగా మాట్లాడేది. When you confess it honestly to God, He will touch you also with the మీరు fire. యథార్థంగా ఇవన్నీ ఒప్పుకున్నట్టయితే దేవుడు కూడా తన అగ్నితో మీ నాలుకను తాకుతాడు. What do you think those 120 people were doing for 10 days before Pentecost? ఆ పెంటెకోస్తు దినానికి ముందు 120 మంది ప్రజలు 10 దినాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు They saw the glory of God, they were confessing their sins. దేవుని యొక్క మహిమను చూశారు, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారు. And I can imagine they confessed a lot of sins of their tongue in those 10 days. నేను ఊహించగలను, ఆ 10 దినాల ప్రార్థనలో వాళ్ళు చేసిన అనేకమైనటువంటి పాపాలు విస్తారంగా ఒప్పుకున్నారు. The Lord said, don't worry, I will touch your tongues with the fire of the Holy Spirit. ప్రభువు అన్నాడు, కలత చెందకండి, పరిశుద్ధాత్మ ద్వారా మీ యొక్క నాలుకలను నేను పై నుంచి అగ్నితో తాకుతాను. Men and the women prophesied. పురుషులు స్త్రీలు కూడా ప్రవచనాలు చెప్పారు. And the apostle Peter said, అపోస్తలుడైన పేతురు అన్నాడు, this is for all of you also. ఇది మీ అందరికీ కూడా. God said, I'll pour out my spirit and your sons and daughters will prophesy. దేవుడు అన్నాడు, నా ఆత్మను నేను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు కూడా ప్రవచనాలు చెప్తారు. Do you know that we can have a fire in our lips which even the angels cannot have? దూతలు కూడా కలిగి ఉండనటువంటి విధంగా పరలోకాల నుంచి వచ్చినటువంటి అగ్ని మన యొక్క పెదవుల మీద కలిగి ఉండగలం తెలుసా? Have you read the Bible slowly? ఈ దేవుని వాక్యాన్ని నెమ్మదిగా చదివినప్పుడు read again Isaiah 6 verse 6 and 7. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6, 7 వచనాలు మళ్ళా చదువుతున్నాం. Read it slowly. నెమ్మదిగా చదవండి. Do you notice something? అక్కడ ఏదైనా గమనిస్తున్నారా? Do you notice that the angel cannot touch the fire with his hands? ఈ దూతలు తమ చేతితో ఈ అగ్నిని తాకలేరు. ఆ సంగతి గమనిస్తున్నారా? He had to take the fire with tongs. అతడు కారుతో ఈ నిప్పుని తీస్తున్నాడు. Because his hand will burn if he touches it. ఎందుకంటే అతడు ముట్టుకుంటే తన చేయి కాలిపోతుంది. But what the angel could not touch, అయితే దూతలు ఏమైతే తాకలేకపోయారో Isaiah's mouth could touch it. మరి యెషయా నోటికి తగిలింది అది నిప్పు. What a wonderful thing that is. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఇది. That the fire of heaven which the angels cannot touch, a man can have. పరలోకపు అగ్నిని దూతలు ముట్టుకోలేకపోతున్నారు, కానీ మనుషునికి తాకుతుంది. I don't need tongs to touch the fire of heaven. నేను ఈ అగ్ని తాకడానికి నాకు కారు అక్కర్లేదు. Angels need that. దూతలకు కావాలి. I can have it touch my body and it won't kill me. అది నా దేహాన్ని కూడా తాకొచ్చు, నన్ను చంపవే. It's wonderful. ఇది ఎంతో అద్భుతకరమైనది. The privilege we can have as God's children. దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండే ఆధిక్యత. See, every glimpse that we have of heaven in the book of Revelation, ప్రకటన గ్రంథంలో పరలోకాన్ని గురించినటువంటి ప్రతి విధమైనటువంటి మచ్చు మనం చూసేటటువంటి there are 7 glimpses of heaven in Revelation. ప్రకటన గ్రంథంలో పరలోకాన్ని గురించినటువంటి మచ్చు 7 విధానాలుగా చెప్పబడింది. And all those 7 glimpses of heaven in Revelation show us one thing. పరలోకాన్ని గురించినటువంటి 7 విధములైనటువంటి మచ్చు కూడా ఒక సంగతి తెలియజేస్తుంది. People are always praising and worshiping God. ప్రజలు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, They are always thanking Him for what He has done. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన దానికి వందనాలు చెల్లిస్తున్నారు. In our communion with God, there are 4 steps. దేవునితో మనం కలిగి ఉండేటటువంటి సంబంధము, సహవాసము 4 మెట్లు ఉంటాయి. The first is prayer. ఒకటి ప్రార్థన. Prayer in faith. విశ్వాసంతో కూడిన ప్రార్థన. In faith means in dependence upon God. విశ్వాసంతోనే దానికి అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడి. One of the best pictures of dependence and faith is the branch in a tree. అది ఈ విశ్వాసము ఆధారపడేటటువంటిది నమ్మిక ప్రార్థన. ఇదేమిటంటే ఒక చెట్టుకున్నటువంటి కొమ్మలాంటి. Think of a fruit tree, a mango tree. ఒకవేళ పళ్ళు ఫలించే ఒక చెట్టుని గురించి, మామిడి చెట్టును అనుకోండి. Fruit does not grow on the trunk of the tree. చూడండి, ఈ మామిడి పండు ఉంటుంది కదా, ఈ పండు ఈ చెట్టు మొద్దుకి రాదు. It's on the branches. అది ఎప్పుడు కొమ్మకే వస్తుంది. But the branches are so helplessly dependent on the tree. అయితే ఈ కొమ్మలు అనేటటువంటివి ఆ చెట్టు మొద్దు మీద పూర్తిగా ఆధారపడతాయి. Jesus said, I am the vine, you are the branches. యేసు ప్రభువారు అన్నారు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. I think if you were in India, you would have said, I am the mango tree and you are the branches. ఒకవేళ మీరు భారతదేశంలో ఉంటే చెప్పండి వచ్చి, నేను మామిడి చెట్టును, మీరు మామిడి చెట్టు కొమ్మలు. The principle is the same. ఆ నియమం ఒకటే. He is the tree. ఆయనే చెట్టు, and I am the branch. నేను కొమ్మని. And I have to depend on the tree for everything. నేను ప్రతిదాని కోసం ఈ చెట్టు మీద ఆధారపడాలి. And that liquid sap that flows from the tree to the branch is the Holy Spirit. ఈ చెట్టు నుండి కొమ్మకు వచ్చేటటువంటి సారం అంతా కూడా పరిశుద్ధాత్మ.
and the fruit comes automatically. దాని అంతటా అదే ఇక్కడ పండు వస్తుంది. The branch doesn't have to struggle. ఈ కొమ్మ అంతా ఏం కష్టపడక్కర్లేదు ఈ పండు తీసుకురావడం. It's so easy. When the sap flows in, the tree fruit comes. అది చాలా సులువు. చెట్టు నుంచి సారం ప్రవహిస్తూ వస్తున్నప్పుడు దాని అంతటా అదే పండు వస్తుంది. And the more fruit that comes, ఎంత అధికమైన పళ్ళు వస్తాయో, you notice that the branch will hang down more. గమనించారా? కొమ్మ అంతగా కిందకు వంగిపోతుంది. That is the mark of a truly godly man. నిజమైనటువంటి దైవజనుని యొక్క గుర్తది. The more fruit comes from his life, the more humble he becomes. తన యొక్క జీవితంలో ఎంత ఫలభరితంగా ఉంటాడో అంతగా దీనుడైపోతాడు, కిందకు వచ్చేస్తాడు. Who are these proud believers, the ones who got no fruit in their branch? మరి అసలు వాళ్ళ యొక్క కొమ్మకి ఏ విధమైనటువంటి ఫలాలు లేనటువంటి అతిశయంతో కూడినటువంటి విశ్వాసులు ఎవరు వీళ్ళు? When you get a little fruit, you'll become more humble, brother. మీరు ఇంకా కొంచెం చిన్న పళ్ళు వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగా తగ్గుతారు దీనిలో. No matter how many years that branch has been in that fruit tree, it still is dependent on the tree for fruit. ఈ చెట్టుకు ఈ కొమ్మ ఎంతకాలంగా ఉన్నప్పటికీ కూడా పండు ఫలము నిమిత్తమై దాని మీద ఆధారపడాలి. Supposing you tell a mango branch, ఒకవేళ మీరు ఒక మామిడి కొమ్ముతారు, oh, now you have brought fruit for 30 years. 30 సంవత్సరాల నుంచి కాయలు కాస్తున్నావు కదా, why don't you break off from the tree and just be on your own now? సరే, ఇప్పుడు నీ చెట్టులో నుంచి నిన్ను తీసేస్తాను, నువ్వు స్వచ్ఛందంగా ఉండిపోదు. Have an independent ministry. కనుక నువ్వు స్వచ్ఛందంగా నీవు సొంతంగా పరిచయం చేస్తుండదు. No more fruit then. ఇంకా పళ్ళు లేవు. Even if you have 50 years of walking with God, you still need to be dependent. నీవు దేవునితో 50 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నప్పటికీ ఇంకా దేవుని మీద ఆధారపడాలి. That is faith. అది విశ్వాసం. When we pray, మనం ప్రార్థించినప్పుడు pray with faith is to say, Lord, whether I have 1 year experience or 50 years experience, I am dependent on you. విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ప్రభువా నాకు 1 సంవత్సరం అనుభవం ఉన్నా 50 సంవత్సరాల అనుభవం ఉన్నా నీ మీద నేను ఆధారపడుతున్నాను. Whenever you think of faith, think of this branch in the tree. విశ్వాసాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఈ చెట్టు నుండి వచ్చే కొమ్మను గురించి ఆలోచించండి. Lord, I am like a branch. ఓ ప్రభువా, నేను ఒక కొమ్మ లాంటివాడిని. I cannot produce one fruit in my life without you. నువ్వు లేకుండా నా జీవితంలో ఒక్క పండు కూడా నేను ఫలించలేను. Even if I have 50 years experience. నాకు 50 సంవత్సరాల అనుభవం ఉన్నా సరే. I have been preaching now for more than 45 years. ఇంచుమించు 45 సంవత్సరాల కంటే అధికంగా నేను బోధిస్తూ వస్తున్నాను. Even today I know my lips will become dry and dead if I don't depend upon the Lord. ఈ రోజు కూడా ప్రభువు మీద గనక నేను ఆధారపడకపోయినట్టయితే నా పెదవులు ఎండిపోయినట్టు అయిపోతాయి. దానిలోంచి మాటలు రావు. I have to be filled with the Holy Spirit today just like I was many years ago. అనేకమైన సంవత్సరాల కింద ఉన్నట్టుగా ఇప్పుడు కూడా దేవుడి పరిశుద్ధాత్మతో నింపబడాలి. I need the sap to flow in the branch if there's to be fruit. దాని ఫలములు ఫలించాలంటే ఈ సారం చెట్టులో నుండి కొమ్మకొచ్చినట్టుగా రావాలి. You may be a new believer. మీరు ఒక నూతన విశ్వాసి కావచ్చు. A new branch that has come out from the tree. చెట్టు నుంచి ఒక కొత్త కొమ్మ ఇప్పుడే వస్తుంది. You need the sap just like me. నాకు అవసరమైనట్టే నీకు కూడా సారం కావాలి. And if you allow the sap to come into your branch, you will also bear fruit. ఆ సారము చెట్టులో నుంచి నీలో ప్రవహించడం అనుమతిస్తే నువ్వు కూడా ఫలాలు ఫలిస్తావు. Faith is that helpless dependence upon God for everything. విశ్వాసం అంటే అన్నిటిని గురించి కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోవడం. That is the best way to pray. అదే ప్రార్థించడానికి శ్రేష్టమైన మార్గం. I'm trusting you to do this for me. ఓ ప్రభువా, నా కొరకు నువ్వు ఇది చేయాలని నేను నమ్ముతున్నాను నిన్ను. I believe what you said. Without you, I can do nothing. నీవు చెప్పింది నేను నమ్ముతున్నాను. నీవు లేకుండా నేను ఏమీ చేయలేను. I also believe what Paul said. With Christ, I can do all things. పౌలు చెప్పినది కూడా నేను నమ్ముతున్నాను. క్రీస్తును కలిగి ఉండి సమస్తాన్ని చేయగలను. That is faith. అది విశ్వాసం. Without you, Lord, I can do nothing. ప్రభువా, నీవు లేకుండా నేనేం చేయలేను. John 15:5. యోహాను సువార్త 15:5. And the second part is రెండో భాగం Philippians 4:13. ఫిలిప్పీ 4:13. With Christ I can do everything. క్రీస్తునందు నేను సమస్తం చేయగలను. You keep saying that. ఈ చెప్తూ ఉండండి. Lord, without Christ I can do nothing. ఓ ప్రభువా, క్రీస్తు లేకుండా నేను చేయలేను. With Christ I can do everything. క్రీస్తుతో సమస్తం చేయగలను. That is faith. అదే విశ్వాసం. You pray like that. అట్లా ప్రార్థన చేయండి. If you pray like that, your faith, you will be praying in faith. మీరు అట్లా ప్రార్థిస్తే విశ్వాసంలో ప్రార్థిస్తున్నారు. That type of faith produces results. అట్లాంటి విశ్వాసము ఫలితాలు తీసుకొస్తుంది. So that is step 1. అదే మొదటి మెట్టు. We won't be doing that in heaven. No more prayer in heaven. పరలోకంలో ఇంకేది ఉండదు. పరలోకంలో ఇంకా ప్రార్థనలు ఉండవు. Because we don't need to pray for anything. ఎందుకంటే అక్కడ దేని గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం We'll only be praying on this earth. ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన చేసుకుంటాం. Don't think that because you pray for a long time, God will answer. మీరు దీర్ఘ సమయం ప్రార్థన చేశారు కనుక దేవుడు జవాబిస్తాడు అనుకోకండి. Wrong idea. అది తప్పు ఆలోచన. The prophets of Baal prayed for 6 hours, nothing happened. బయలు ప్రవక్తలు 6 గంటలు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. Elijah prayed for half a minute and the fire came. ఏలియా 1/2 నిమిషం ప్రార్థన చేశాడు, పరలోకం నుంచి అగ్ని వచ్చింది. It is not length of time. It is faith. ఇది ఎంత దీర్ఘ ప్రార్థన చేశామనేది కాదు ప్రాముఖ్యం. ఎటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. Then some people think, కొంతమంది అనుకుంటారు, many people pray, God will definitely answer. అనేక మంది ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అనుకుంటారు. That is a human idea. అది మానవ తలం.
They say if two people take a march past in the street, government will not take notice. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇద్దరు గనక రోడ్డు మీద మార్చ్ పాస్ చేస్తే ప్రభుత్వం వాళ్ళు If two పట్టించుకోరు. people are walking with a banner, ఇద్దరు బ్యానర్స్ పట్టుకుని నడుస్తున్నారు అనుకోండి, if two people. ఇద్దరే. But if 20,000 people walk, then the government will take అయితే notice. 20,000 మంది ప్రజలు కనుక బ్యానర్ పట్టుకుని నడిస్తే ప్రభుత్వం వాళ్ళు వెంటనే స్పందిస్తారు. We think God is like that. దేవుడు కూడా ఇలా ఉంటాడు. Two people pray, he's not bothered. ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు వదిలేస్తున్నాడు దాన్ని. 20,000 people pray. 20,000 మంది ప్రార్థన చేస్తే God says, I better listen to that. దేవుడు అంటాడు నేను తప్పనిసరిగా ఏదో వినాలనుకుంటాను. God is not like the government. లేదు, ప్రభుత్వం ఉన్నట్టుగా దేవుడు ఉన్నాడు. Jesus said, if 2 or 3 come together in my name, I am in the midst. If you ask anything. యేసు ప్రభువు అన్నారు, మీలో 2-3 నా నామమున చేరి ఉందరో నేను వారి మధ్యలో ఉండి వారు ఏమడిగినా చేస్తానంటున్నాడు. So don't think if many people pray, God will answer. అనేక మంది ప్రజలు అడిగితే ఆయన చేస్తాడని కాదు. 2 or 3 with faith. 2-3 విశ్వాసంతో. Very important to understand that. ఇది గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. So that is prayer. అది ప్రార్థన. Then the second step is to give thanks to God. రెండో మెట్టు ఏమిటంటే దేవునికి వందనాలు చెల్లించాలి. That we will be doing in heaven also. అది పరలోకంలో కూడా చేస్తాం. See, they sing in heaven. చూడు, పరలోకంలో పాడుతున్నారు, You were slain, you shed your blood for us. మా నిమిత్తమై నీ యొక్క రక్తాన్ని, ప్రశస్త రక్తాన్ని They చిందించావు. are very grateful. Thank you, Lord, for forgiving our sins. వాళ్ళు అంటారు, ప్రభువా మా పాపములు క్షమించినందుకు వందనాలు. So we must move one step beyond prayer to learn to thank God for everything. ప్రతి దాని గురించి దేవునికి వందనాలు చెల్లించడానికి ప్రార్థన తర్వాత మరి ఒక మెట్టు ముందుకు అయ్యారు. Many people don't get what God wants them to have because they pray but they don't give thanks. అనేక మంది వాళ్ళు ప్రార్థనలో కావలసిన దాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే అసలు ఏమైతే కలిగి ఉన్నారో దాని గురించి దేవునికి వందనాలు చెల్లించేది నేర్చుకోలేదు. You all know the story of the 10 lepers who came and shouted out, Lord, heal us. 10 మంది కుష్ఠ రోగులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మమ్మల్ని స్వస్థపరచు అని గట్టిగా అరిచి మొరపెట్టారు. ఆ సంగతి మీకు తెలుసు. It says in Luke 17:13. లూకా సువార్త 17:13 They raised their voices. వారు గట్టిగా గొంతెత్తి పిలిచారు, Oh Lord, Jesus, have master mercy on us. ఓ యేసు మా యందు కనికరం చూపించు. They didn't say it softly. ఆయన They didn't say it softly. They said it loudly. వాళ్ళు ఏదో మెల్లగా చెప్పలేదు, గట్టిగా అరిచారు. When Jesus saw them, యేసు ప్రభువు వారు చూశారు, he said, Go and show yourself to the priest. వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులు కనపరచుకోండి. Luke 17:14. లూకా సువార్త 17:14. As they went, they were all cleansed. వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులైరి. What did they do? ఏం చేశారు వాళ్ళు? Oh, this is wonderful. ఇది చాలా అద్భుతంగా ఉంది. I better go and show my wife. I'm healed now. నేను వెళ్ళి ఇప్పుడు నా భార్యకి చూపిస్తాను, స్వస్థత వచ్చేసింది నాకు. It's wonderful. I'm healed now. I'm perfect. I'm so happy. చాలా అద్భుతంగా ఉంది, నాకు నేను బాగైపోయాను, చాలా సంతోషంగా I can ఉన్నాను. go and live in my house now. I can get a job now. ఇప్పుడు నేను వెళ్ళి మా ఇంట్లో ఉండొచ్చు, నాకు ఉద్యోగం కూడా వస్తుంది. What about going back to Jesus and saying thank you? మరి యేసు ప్రభు గారు మళ్ళా వెళ్ళి ఆయనకు వందనాలు చెల్లించిన సంగతి ఏంటి? One person thought of it. ఒక్కడే చేశాడు అట్లా. Only one. ఒక్క మనిషే. He immediately turned back. ఆయన వెంటనే వెనక్కి తిరిగాడు. And again with a loud voice. ఇతడు మళ్ళా గొప్ప శబ్దంతో, Verse 15. 15 వచనం, That is the important thing. అది ప్రాముఖ్యమైనది. He glorified God. వారు గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ. See, when he asked for prayer, he prayed with a loud voice. మరి ప్రార్థనలో అడిగినప్పుడు గొప్ప శబ్దంతో గట్టిగా అరిచాడు. When he came back to thank Jesus, మళ్ళా తిరిగి వచ్చి ప్రభు వందనాలు చెల్లించడానికి he didn't come and tell him softly in his ear, thank you very much. నెమ్మదిగా ఆయన చెవిలోకి వెళ్ళి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నా అట్లా చెప్పలేదు. He made everybody hear, Jesus has healed me, thank you Lord. అందరికీ వినబడేటట్టు చెప్పాడు, ప్రభా నీవు నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. And like the apostle John, it says in verse 16, he fell on his face at Jesus' feet. అపోస్తలుడైనటువంటి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభు పాదముల దగ్గర పడిపోయాడు, కింద సాష్టాంగపడ్డాడు. And it says he was a Samaritan. ఇతడు సమరయుడు అని. You know who are the Samaritans in your life? మీ జీవితంలో ఉన్నటువంటి సమరయులు ఎవరో తెలుసునా? The people of some other denomination who you think don't know God. వేరే రకమైనటువంటి డినామినేషన్ లో ఉన్న వాళ్ళ గురించి మీరు అనుకుంటారు, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు అనుకుంటారు. See, all of you sitting here, you belong to some denomination which you think is the only right denomination. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది రకరకాల డినామినేషన్ చెందిన వాళ్ళు మీ డినామినేషన్ సరైనదని అనుకుంటారు. Many denominations think like that. చాలా మంది డినామినేషన్ We are the right denomination. మేమే మా డినామినేషన్ సరైనది, All the others, they are all Samaritans. మిగతా వాళ్ళందరూ సమరయులు లాంటి వాళ్ళు. But that Samaritan is the one who came and thanked God. ఆ సమరయుడే వెనక్కి వచ్చి వందనాలు చెల్లించాడు దేవుడికి. Don't despise
Christians in other denominations. కనుక క్రైస్తవుల్ని, ఇతర తెగల్లో ఉన్నటువంటి వాళ్ళని, ఇతర సహవాసాల్లో ఉన్న వాళ్ళని ఏమి విమర్శించకండి. Many of their leaders are wrong, I know, teaching wrong things. వారిలో అనేక మంది నాయకులు తప్పుగా బోధిస్తున్నారు నాకు. But the poor people sitting in their congregation, some of them are sincere people. అయితే వాళ్ళని వినేటటువంటి వాళ్ళ శ్రోతల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా యథార్థమైన వాళ్ళు. So I don't despise Christians, I expose the wrong teachings of the leaders. కనుక వాళ్ళని తృణీకరించట్లేదు కానీ వాళ్ళ నాయకులు చెప్పేటటువంటి తప్పు బోధనల గురించి నేను చెప్తాను. I have seen some sincere believers in almost every denomination. నేను చూశాను ఇంచుమించు ప్రతి తెగలోనూ, ప్రతి డినామినేషన్ లో యథార్థవంతులైన క్రైస్తవులు ఉన్నారు. They are my brothers and sisters in Christ. వాళ్ళు క్రీస్తునందు నా సహోదరులు సహోదరులు. And I value them. నేను వాళ్ళకి ఎంతో విలువిస్తున్నాను. And so here was the Samaritan who thanked God like anything. ఇక్కడ ఈ సమరయుడు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాడు. And he came to Jesus. యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. Did Jesus expect the other 9 to come back and thank him? మరి ఇతర 90 కూడా వచ్చి వందనాలు చెల్లించాలని యేసు Very ప్రభువు important కోరాడా? question. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. When you pray to God for something నీవు దేనికోసమైనా దేవుని and you ప్రార్థించు, get an answer, నీ దానికి జవాబు వచ్చినప్పుడు does the Lord expect you to come back and thank him? మీరు వెనక్కి వచ్చి ఆయన వందనాలు చెల్లించాలని దేవుడు కోరుతున్నాడా? He does. కోరుతున్నాడా? It says here, Jesus said in verse 17, there were 10 people cleansed. Where are the other 9? 17వ వచనంలో ప్రభు అంటున్నారు, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? Only one person came back to give glory to God. దేవుని మహిమపరచడానికి ఒక వ్యక్తి వచ్చాడా? Do you know that when you give thanks, you are giving glory to God? మీరు దేవునికి వందనాలు చెల్లించినప్పుడు దేవుని మహిమపరుస్తున్నా తెలుసా? And Jesus takes note of it even today. ఈ దినాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు దాని గురించి గమనిస్తున్నారు. I answered 10 people's prayers, only one person has come back to thank 10 మంది me. ప్రార్థన నేను విన్నాను కదా, ఒక్క వ్యక్తి వచ్చి వందనాలు చెల్లిస్తున్నాడేంటి? And so Jesus touched him, యేసుక్రీస్తు ప్రభువు ఆయన తాకి said, get up. ఆయన లెమ్మని చెప్పాడు. You are saved. నీవు రక్షణ పొందావు. Your faith has saved you, verse 19. 19వ వచనం, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునా. It is more than healing. అది మామూలు శరీర సంబంధమైన స్వస్థత కంటే కూడా అధికమైన. He got salvation ఆయనకి రక్షణ దొరికింది. because he came back to give thanks. వందనాలు చెల్లించడానికి తిరిగి వచ్చాడు కనుక. The other people got healing. వేరే వాళ్ళకి స్వస్థత వచ్చింది. He got salvation also. అయితే ఇతని రక్షణ కూడా వచ్చింది. So what I learned from that is, దాని నుంచి నేను నేర్చుకున్నది see ఏమిటంటే, here it says in my Bible in the margin, Jesus said to him, your faith has saved you. ఇక్కడ నా బైబిల్లో మార్జిన్ ఏమందంటే, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీకు రక్షణ ఇచ్చింది. That's how it is. Your faith has saved you. నీ విశ్వాసము నీకు రక్షణ ఇచ్చింది. Those 9 people, their faith healed them. ఆ 90 కూడా వాళ్ళ విశ్వాసం వాళ్ళ స్వస్థపరిచింది. You not only got healing, you got అయితే salvation. నీకు స్వస్థత మాత్రమే కాదు, నీకు రక్షణ కూడా వచ్చింది. How did you get salvation? ఎట్లా వచ్చింది రక్షణ? Because you came back to give thanks. ఎందుకంటే నువ్వు వందనాలు చెల్లించినా తిరిగి వచ్చావు. I want to tell you something. కానీ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, All those who learn to give thanks get something more than those who pray. దేవునికి వందనాలు చెల్లించే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసే వాళ్ళ కంటే వీళ్ళకి ఇంకా అధికంగా దేవుని ద్వారా పొందుతారు. Those who pray do get an answer from God. ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దగ్గర నుంచి జవాబు పొందుతున్నారు. But those who give thanks get something more. అయితే వందనాలు చెల్లించేటటువంటి వాళ్ళు ఇంకా అధికంగా దేవుడు ఇస్తున్నాడు. Those who pray get a blessing. ప్రార్థన చేసే వాళ్ళకి దీవెన వస్తుంది. Those who give thanks get a greater blessing. వందనాలు చెల్లించే వాళ్ళకి ఇంకా అధికమైన దీవెన వస్తుంది. Are you familiar with this verse of this word that Jesus spoke in Acts 20? అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒక మాటను గురించి మీరు విన్నారా? Very interesting. That something that Jesus said is not found in the Gospels. It's found in the Acts of the Apostles. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒక చక్కటి మాట సువార్తల్లో కనపడలేదు కానీ అపోస్తల కార్యంలో ఉంది. And it's spoken and it's mentioned by Paul, who never even walked with Jesus. అసలు యేసు ప్రభువుతో నడవనటువంటి వ్యక్తి పౌలే ఈ మాటలు చెప్తున్నాడు. Acts 20:35. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 35. It says Jesus said these words. యేసు ప్రభువు ఈ మాటలు చెప్పారు. Very beautiful words. చాలా చక్కటి మాటలు. It is more blessed to give than to receive. పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధన్యమో. Now read that slowly. నెమ్మదిగా చదవండి దీన్ని. It is more blessed to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో. What does that mean? దాని అర్థం ఏంటి? Is there a blessing in receiving? దాన్ని పొందటంలో ధన్యత ఉందా? Yes. ఉంది. He didn't say there's no blessing. దాంట్లో ధన్యత లేదని చెప్పలేదు. There is blessing in receiving. పొందటంలో ధన్యత ఉంది. But there's more blessing in giving. దానికంటే ఇచ్చుటలో ఇంకా అధికమైన It ధన్యత. applies in many areas in life. జీవితంలో అనేకమైన భాగాల్లో ఇది పనిచేస్తుంది. The 9 lepers, they received healing. 90 కుష్ఠరోగులు కూడా స్వస్థత పొందారు. Was that a blessing? అది దీవెన కదా? Of course it's a blessing to be healed from leprosy. ఆ కుష్ఠరోగాల నుంచి స్వస్థత పొందడం దీవెనే. But what did the 10th fellow do? అయితే 10వాడు ఏం చేశాడు? He went and gave something. వెళ్లి మళ్ళా ప్రభుకి ఏదో ఇచ్చాడు. Gave thanks. ఆయనకి వందనాలు చెల్లించాడు. That didn't cost him anything. దానికి ఆయనకి ఖర్చు Just అవ్వలేదు. words. కొన్ని మాటలు. No, he didn't have to give money. Just thank you, Lord. డబ్బు కూడా ఇవ్వలేదు. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. He got more blessed. ఆయనకు అధికమైన దీవెన వచ్చింది.
It's always a principle in life. జీవితంలో ఎప్పుడు ఇది ఒక నియమం. You receive something from the Lord, ప్రభు దగ్గర నుంచి ఏదో పొందుతున్నావు, you get a blessing. నీకు దీవెన వస్తుంది. But when you give thanks, అయితే నువ్వు వందనాలు you చెల్లించినప్పుడు get a greater blessing. దానికంటే అధికమైన దీవెన వస్తుంది. Or when you give that which you have received to somebody else who needs it. అయితే నువ్వు పొందినటువంటిది అక్కర కలిగినటువంటి ఇతరులకు నువ్వు ఇచ్చేవారు. For example, if God has given you plenty of money, ఉదాహరణ చూడండి, దేవుడు మీకు చాలినంత డబ్బు ఇచ్చాడు. you say, well Lord, this is far too much than what I need. మీరు అనుకుంటారు, ప్రభు నాకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు Let me ఇచ్చాడు, help some poor believers with it. కనుక కొంతమంది పేద విశ్వాసులు ఉంటే నేను వాళ్ళకి ఇస్తాను. Is it good when God blessed you with money? దేవుడు మీకు డబ్బు ఇచ్చాడు, దీవించాడు, మంచిదే That కదా, is definitely a blessing. ఖచ్చితంగా మంచిదే. When cost of living goes up, it's good that you get money to be able to live. అన్ని ఖర్చులు ఎక్కువైపోయినటువంటి దినాల్లో చాలినంత డబ్బు దేవుడు మీకు ఇచ్చాడంటే ఆశీర్వాదం అది. Nothing wrong in building your house, having money to build your own house. తప్పులేదు, మీరు ఇల్లు కట్టుకోవడంలో తప్పులేదు, ఇల్లు కట్టుకోవడం తప్పు కావడం తప్పు కాదు, That's a blessing. అది దీవెన. It's a blessing to be able to eat healthy food, to give good education to our children. It's all a blessing. మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తినడం కానీ, పిల్లలకు మంచి చదువులు చెప్పించడం కానీ, ఇది ఆశీర్వాదమే, But దీవెనే. when you have received all these blessings, మీరు ఎప్పుడు చూసినా ఈ దీవెనలు పొందుతూనే ఉంటున్నారనుకోండి. praise the Lord, you've been blessed. దేవుని స్తోత్రములు మీకు But when దీవెన. you say, Lord, I've got so much now, అయితే ఇప్పుడు అన్నారు, ప్రభు నాకు చాలా ఎక్కువ ఉంది, let me think of some of these other people who have not got so much. అసలు ఇంత ఎవరికి లేదో వాళ్ళ గురించి మీకు ఆలోచిస్తాను, Let me give something to them. కనుక వాళ్ళకు కూడా కొంత ఇస్తాను, You'll get a greater blessing. మీకు అధికమైన ఆశీర్వాదం There వస్తుంది. are very few people who do that. కొద్దిమంది ప్రజలు ఎట్లాంటివి They చేస్తారు, only think of themselves. చాలా మంది వాళ్ళ కోసమే. I have learned the truth of this in my life, దీనిలో ఉన్న సత్యాన్ని నా జీవితంలోనే తెలుసుకున్నాను. that it is more blessed always to give than to receive. పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ఎల్లప్పుడూ కూడా ధన్యకరమే. I have received tremendously from the Lord. ప్రభు యొద్ద నుండి నేను అత్యధికంగా పొందాను. In all these 50 years, I cannot count the number of blessings God has given ఈ me. 50 సంవత్సరాల్లోనూ కూడా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అసలు లెక్క పెట్టలేను. Spiritually, ఆత్మీయంగా God has shown me some amazing things from the scriptures. ప్రభు లేఖనాల నుండి చాలా ఆశ్చర్యకరమైన సంగతులకు బయలుపరిచారు. He's given me such a wonderful life in Him. ఆయన యందు అద్భుతకరమైన జీవితాన్ని ఇచ్చారు. He's blessed me physically. ఆయన శారీరకంగా కూడా నన్ను I've దీవించారు. hardly ever been sick in these 70 years. ఈ 70 సంవత్సరాల్లో అసలు ఎప్పుడు నాకు పెద్ద అనారోగ్యం ఏమీ కలగలేదు. I've traveled for 45 years, never missed one meeting in my life because of sickness. 45 సంవత్సరాలుగా నేను ఎంతో ప్రయాణాలు చేస్తూ వాక్య పరిచర్య చేస్తున్నాను. అనారోగ్యాన్ని బట్టి ఒక మీటింగ్ కూడా వెళ్ళడం మానలేదు. God has given me a tremendous blessing. దేవుడు నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. God has met my need financially, educated my children. దేవుడు నా ఆర్థిక సంబంధమైన అక్కర్లు తీర్చాడు, పిల్లలకు చదువు చెప్పించాడు, చేశాడు. What shall I do? ఏం చేయాలి ఇప్పుడు? Just keep on receiving? ఇంకెంతసేపు No. పుచ్చుకోవాలనా? లేదు. I said, Lord, I have to give and give and give and give and give. ప్రభువా నేను ఇవ్వాలి. And I get a greater blessing. నాకు దాని ద్వారా అధిక దీవెన వస్తుంది. And give thanks and give thanks and give thanks. నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, సహోదరులారా, please learn one lesson today. ఈ దినాన్ని ఒక పాఠం నేర్చుకోండి. You have missed the greater blessing because you have kept on receiving. మీరు ఎల్లప్పుడూ కూడా పొందటంలోనే ఉన్నారు కనుక అధికమైన దీవెన మీరు పోగొట్టుకోండి. You would have got a much greater blessing if you had learned to give also. అసలు ఇచ్చుట అనేది మీరు నేర్చుకున్నప్పుడు దీనికంటే అధికమైన దీవెన మీరు పొందుండేవాళ్ళు. Think of that poor widow who came and put 2 cents in the offering box. ఆ పేద విధవరాలు 2 నాణేలు కానుక పెట్టిలో వేసింది. I thought about that. దాని గురించి నేను ఆలోచించాను. Supposing I saw one poor widow and I knew she had only 2 paisa. ఒకవేళ నేను ఎవరైనా పేద విధవరాలు చూశాననుకోండి, ఆమె 2 పైసలే ఉన్నాయనుకోండి. Now, those days 2 cents must have got something more than today's 2 cents. ఆ దినాల్లో 2 పైసలు అంటే ఈ దినాల్లో ఉన్నదానికన్నా చాలా విలువైన. Maybe she could have had one meal at least. మరి కనీసం వాటి ద్వారా ఒక పూట భోజనాన్ని వస్తుంది. And I see her coming and putting the money in that box. ఆమె వచ్చి ఆ కానుక పెట్టెలో అది వేయడం చూశాను. I would have stopped her. నేను ఆపేసి I ఉండేవాడు. said, sister, please don't put that. సిస్టర్ ఆగండి, ఆ కానుక వేయకండి మీరు. You've got needs in your life. Use it for your. నీ జీవితంలో నీకు ఎన్నో అక్కర్లు ఉన్నాయి, దానికి ఉపయోగించుకోండి. But God's way of thinking is not my way of thinking. అయితే దేవుడు తలంచే విధానం నేను తలంచే విధానంలో ఉండదు. Jesus sees her. యేసు ప్రభువారు చూస్తున్నాడు. Let her do it. చేయని ఆవిడని, Let her do it. ఆవిడ చేయని. She'll get 100 times because she's learned to give. ఎందుకంటే ఇవ్వటం నేర్చుకుందో కనుక 100 ఆమెకు వస్తుంది. మళ్ళా If she keeps it to herself, ఒకవేళ దాని దగ్గర పట్టుకుని ఉంటే she'll always see the 2 cents. అస్తమాన 2 నాణేలు 2 పైసలు చూసుకుంటూ కూర్చోవాలి. If she gives it, అది ఇస్తే somewhere she will get 200. ఎక్కడి నుంచో 200 రూపాయలు వస్తాయి. That is God's way. అది దేవుని వాటి. Jesus knew that. యేసు ప్రభువారు అది ఎరుగును. Anybody who gives to God will give him 100 times. ఎవరైతే దేవునికి ఇస్తున్నారో దేవుడు వాళ్ళకి 100 ఇస్తున్నాడు. I've seen that in my life. నా జీవితంలో చూశాను. And so Jesus didn't stop her. యేసు ప్రభువారు ఆమెను ఆపలేదు. అందుకే Give. సరే, And I'll also use you as an example to my disciples. నా శిష్యులకి ఈ ఉదాహరణ చెప్తాను నేను. Jesus
always appreciated people who learn to give, whether it's a widow or this Samaritan leper. ఇచ్చేటటువంటి వాళ్ళని గురించి ఆమె పేద విధవరాలు కావనివ్వండి, లేకుంటే సమరయుడైన కుష్ఠరోగి కానివ్వండి, వీళ్ళ ద్వారా గొప్ప పాఠాలు ప్రభు ఇతరులకు బోధించారు. Many Christians have missed the higher blessing because they're always receiving. అనేక మంది క్రైస్తవులు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే ఎంతసేపు వాళ్ళకు కావాలి అనుకుంటూనే ఉంటున్నారు. Somebody asked me once, Brother Zach, how do you remember all these scriptures? ఒకసారి ఎవరు నన్ను అడిగారు, సోదరు జాక్ గారు, అసలు ఈ లేఖనాలని ఎలా గుర్తుంటున్నాయి మీకు అన్నారు. I can't remember anything. నాకేం జ్ఞాపకం ఉండట్లేదు. I said, I don't have a better memory than you. నేను అన్నాను, మీకంటే నాకేం జ్ఞాపక శక్తి ఎక్కువ. I will tell you the secret and it will become true in your life. అయితే దీని రహస్యం చెప్పేస్తాను, అది మీ జీవితంలో కూడా సత్యం అవుతున్నాను. Whenever I read a scripture, నేను ఎప్పుడైనా లేఖనం చదివినప్పుడు and it blesses me, అది నన్ను దీవిస్తుంది. I have received something. ఏదో నేను పొందాను, I don't keep it to myself. అది నాలోనే పెట్టుకున్నాను. If I keep it to myself, I'll forget it. అది నాలోనే పెట్టుకుంటే దాని సంగతి మర్చిపోతాను. I give it to somebody. మళ్ళీ దాన్ని ఇతరులకు I ఇచ్చేస్తాను. share it with somebody. ఇతరులతో పంచుకుంటాను. Somebody comes to my house, I share, brother, I got this verse, this is how God spoke to me. ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు, సహోదరుడా దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు అని ఆయన పంచుకుంటా. If I'm writing to somebody, I say, this is the verse that God blessed me with. లేకుంటే ఎవరికైనా ఏదైనా రాస్తున్నప్పుడు, ఇదిగో ఈ వాక్యం ద్వారా ప్రభు నన్ను You దీవించాడు. don't have to be a preacher. మీరే బోధకుడు You can be కావాలి. a mother at home, some sister comes to visit you. ఇంట్లో ఒకవేళ మీరు తల్లిగా ఉన్నారు, ఎవరో ఒక స్త్రీ మిమ్మల్ని దర్శించడానికి వచ్చారు, Tell her. వాళ్ళతో చెప్పండి. Instead of gossiping of what happened in your neighbor's house, మీ పక్కింట్లో ఏం సంగతులు జరుగుతున్నాయో చెప్పేదానికి బదులు, instead of all that useless stuff, ఆ పనికిరాని మాటలని tell మాట్లాడేదాన్ని her, I read a verse today that really blessed my heart. ఆమెతో చెప్పండి, ఈ రోజు ఒక వాక్యం చదువుకున్నాను, నిజంగా నా జీవితంలో ఆశీర్వాదం You got కలిగింది. a blessing? నీకు దీవెన వచ్చింది, Give it. ఇతరులకు ఇవ్వండి. I tell you, that verse will remain in your head. ఆ వాక్యము ఇంక ఎప్పుడు కూడా మీ మనసులో నిలిచిపోతుంది. I said, that is how these verses remain in my head. నేను అన్నాను, ఆ రీతిగా ఈ వాక్యాలు, ఈ వచనాలన్నీ కూడా నా మనసులో, What I receive, I give. నేను ఏవైతే పొందుతున్నానో ఇస్తున్నాను. And I'm always ready to give. నేను ఎల్లప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. God keeps it there. దేవుడు దాని అక్కడ ఉంచుతున్నాడు. So I say, you try it. You'll find it's true in your life. నేను అన్నాను, మీరు ప్రయత్నం చేయండి, మీ జీవితంలో కూడా నెరవేరుతుంది. Like a miser, you keep it all to yourself. పిసిని కొట్టు మాదిరిగా మీ అందరూ మీకే పెట్టి కూర్చుంటున్నారు అనుకోండి. Like the manna, it will begin to stink in your heart. అట్లానే మన్నాని వాళ్ళు పెట్టుకున్నారు, చివరికి అది కుళ్ళిపోయింది. If you got some extra manna, please give it to your neighbor. మీకు ఎక్కువ మన్నా ఉంటే పక్క వాళ్ళకి, మీ పక్కన Otherwise, by tomorrow morning it will stink. లేనట్టయితే రేపు పొద్దున్నకి అది పాడైపోతుంది. So learn to give thanks. కనుక వందనాలు చెల్లించడం The నేర్చుకో. Bible says in everything we must give thanks. బైబిల్ చెప్తుంది అన్నిటిలోనూ కృతజ్ఞత వందనాలు. Whatever may happen, ఏం జరిగినా కానీ, Lord, everything is working for my good. ఓ ప్రభా, సమస్తం ఉన్న మేలు కొరకే జరుగుతుంది. Fellow tried to do evil to me. ఈ వ్యక్తి నాకు కీడు చేయాలని ఉద్దేశించాడు. It can't be evil. God makes it work for my good. అయితే ప్రభు దాన్ని నాకు మేలు కలిగేటట్టు చేస్తాడు. Even if people are secretly trying to do harm to you, కొంతమంది రహస్యంగా కూడా మీకు హాని కలిగించాలని God ప్రయత్నాలు is చేస్తారు. watching. దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. The Lord never slumbers. He never sleeps. ప్రభు ఆయన కునుకడు, నిద్రపోడు. He's watching and He's protecting His children. ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలను కనిపెట్టి చూస్తున్నాడు, All the భద్రపరుస్తున్నాడు. schemes of the devil, అపవాది వేసే పన్నాగాలన్నీ the Lord will confuse all of them. ఆ ప్రభు వాటన్నిటిని కలవరపరుస్తాడు. You అపవాది can give thanks for everything that people do. ప్రజలు మీకు చేసే ప్రతిదాని గురించి కూడా దేవునికి మీరు వందనాలు చెల్లించాలి. Learn to give thanks in all situations, whether you can understand it or not understand అన్ని it. పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితిని మీరు గ్రహించినా గ్రహించకపోయినా దానికి వందనాలు చెల్లించడం నేర్చుకోండి. That is how we have a heavenly life on this earth. ఆ రీతిగా ఈ భూమి మీద పరలోకపు జీవితాన్ని మనం అనుభవిస్తాం. If you are serious, మీరు దీని గురించి తీవ్రంగా say, ఉంటే, fill me with the Spirit. ప్రభా, And Lord, help me to give thanks for everything. ప్రభా, ప్రతి దాని గురించి నీకు వందనాలు చెల్లించడానికి నాకు సహాయం చేయి. God will do wonders for you. దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు. Once you have learned to give thanks, మీరు ఒక్కసారి వందనాలు చెల్లించడం కనుక నేర్చుకుంటే, then you must go to the third step. అప్పుడు మూడో మెట్టులోకి వెళ్తారు. The third step is to praise God. మూడవ సంగతి ఏమిటంటే దేవుని స్తుతించడం. Now to praise God is different from giving thanks. దేవుని స్తుతించడం అనేది కృతజ్ఞతా వందనం చెల్లించడం కంటే Because వేరే. thanksgiving is thanking the Lord for what He has done for me. కృతజ్ఞతా వందనం అంటే దేవుడు నాకు ఏమైతే చేశాడో దాని Lord, గురించి ఆయన you వందనాలు healed చెల్లించడం. me of my leprosy. ఓ ప్రభా, నా కుష్ఠరోగం నుంచి బాగు చేశావు. You saved my child. నా బిడ్డను నువ్వు You రక్షించావు. gave promotion to my child. లేకుంటే నా బిడ్డకు ప్రమోషన్ ఇచ్చావు. You got a good marriage for my daughter. నా కుమార్తెకు మంచి వివాహం జరిపించావు. You gave me a house to live in. నేను ఉంటానికి ఒక ఇల్లు ఇచ్చావు. You given me a word to bless me. నన్ను దీవించడానికి నీ Thank వాక్యం you. ఇచ్చావు. Thank you, thank you, thank you. ప్రభా, వీటన్నిటికి వందనాలు వందనాలు వందనాలు. Praise is higher. ఈ స్తుతి అనేది దీన్ని మించింది. Lord, now I've forgotten about all the things you've done for me. ఓ ప్రభా, ఇప్పుడు నువ్వు చేసినవన్నీ నేను I మర్చిపోతున్నాను. thank you for all that. వీటన్నిటికి వందనాలు. Now I'm thinking of who you are. అసలు నువ్వు ఎవరో అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. You are so holy. నువ్వు ఎంతో పరిశుద్ధుడు. I'm not thinking of what you've done for me now. నువ్వు ఇప్పుడు నాకేదో చేసావని నేను ఆలోచించట్లేదు.
You know, in the Song of Solomon, సొలొమోను పరమగీతాల్లో the bride is a picture of you and me. ఆ పెండ్లి కుమార్తె నీకు నాకు ఒక రూపకంగా And the పట్టంగా bridegroom is a picture of Christ. పెండ్లి కుమారుడు క్రీస్తు ప్రభువునకు You సాదృశ్యం. read it like that. అట్లా చదవండి మీరు. And the bride is admiring the bridegroom. మరి ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను You are హర్షిస్తున్నాడు. so perfect. నువ్వెంతో పవిత్రంగా ఉన్నావు, You are so lovely. నువ్వెంతో దేదీప్యమానంగా ఉన్నావు. This is praise. ఇది స్తుతి. Lord, you are so wonderful. ప్రభు నువ్వెంతో అద్భుతకరమైన, You are so holy. నువ్వు పరిశుద్ధుడు. See, the seraphims were not thanking God. చూడండి, అక్కడ శరాపులు దేవునికి వందనాలు They చెల్లించారు. were praising. వాళ్ళు దేవుడు స్తుతిస్తారు. Holy, holy, holy. పరిశుద్ధుడు 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 అని. They were not saying thank you for what you did for me. ఓ ప్రభు నాకేమైతే చేసావు నీకు వందనాలు చెప్పట్లేదు. Higher than that. దాన్ని కంటే మించి Lord, even if you did nothing, ఓ ప్రభు నువ్వేం చేయకపోయినా you are so great. నువ్వెంతో You గొప్పవాడివి, are so wonderful. నువ్వు అద్భుతకరమైన వాడివి. Most of the songs that people call praise and worship ఈ స్తుతి ఆరాధన అని ప్రజలు చెప్పే అనేకమైన పాటలు are actually praise, thanksgiving and praise. అవన్నీ కూడా కృతజ్ఞతా వందనాలు స్తుతి. Thank you, Lord, for what you've done for me. ప్రభా నాకేమైతే చేసావు నీకు వందనాలు. And Lord, you are so wonderful. ఓ ప్రభా నువ్వు ఎంతో అద్భుతకరమైన, Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. We need to meditate on who God is, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని ధ్యానించాలి. how wonderful He is, ఎంతో అద్భుతకరమైన వాడు, how compassionate He is. ఎంత వాత్సల్యత గలవాడు. You know, we think so much about ourselves. మనల గురించి ఎంతో ఆలోచిస్తాం కదా. Even thanking can be a bit selfish. మరి వందనాలు చెల్లించడం కూడా కొంచెం స్వార్థంతో కూడా Oh, you did something for me. ఓ ప్రభా నువ్వు నాకేదో చేశావు. Praise, that is purely unselfish. అయితే స్తుతి అనేది స్వార్థం లేనటువంటిదిగా ఉంటుంది. Lord, I'm not thinking now what you did for me, ఓ ప్రభా అసలు నువ్వు నాకు ఏం చేశావు నువ్వు ఆలోచించట్లేదు. what you are. అయితే నువ్వు ఏమై ఉన్నావు. Ruler in the heaven. పరలోకంలో పరిపాలకుడు, Our Father who art in heaven. పరలోకంలో ఉన్న తండ్రివి, Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడువు. It produces faith when we praise Him. మనం అట్లా ఆయన స్తుతించినప్పుడు అది విశ్వాసాన్ని వృద్ధి When పొందిస్తుంది. we think of how wonderful and how great God is. మన దేవుడు ఎంత అద్భుతమైన It produces గొప్పవాడు faith in our అనుకున్నాడు. heart. మన హృదయంలో ఉన్న విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. That's the next step. అది తర్వాత మెట్టు. Then we come to the last step, అప్పుడు చివరి మెట్టులోకి వస్తే which is worship. ఆరాధన. Now I want to explain to you what worship is. ఆరాధన అంటే ఏమిటో మీకు వివరించబడుతున్నాను. Not what you have learnt in your church. మీ సంఘాల్లో నేర్చుకున్నది కాదు. If you want to seriously study worship, మీరు నిజంగా ఈ ఆరాధన గురించి తీవ్రంగా ఆలోచించాలంటే, if you take a concordance in the English language and look at all the places where worship is mentioned in the New Testament, ఇంగ్లీషులో ఉన్నటువంటి కంకార్డెన్స్ తీసుకుని నూతన బంధంలో ఆరాధన అనే మాటలన్నీ మీరు చూస్తే you'll find it is not thanksgiving and it is not praise. మీరు అక్కడ చూసేది ఏంటంటే అది కృతజ్ఞతా వందనాలు కాదు, స్తుతి కాదు. You ask yourself, మిమ్మల్ని మీరే ప్రశ్నిస్తారు. many of you have gone to meetings where you say you're worshipping God. మీలో అనేక మంది ప్రభువుని ఆరాధించడానికి మీటింగ్కి వెళ్ళిఉంటారు. But what you have actually done in those meetings is thanking God or praising Him. You అయితే didn't worship at ఆ all. మీటింగ్ లో మీరు చేసింది ఏమిటి అంటే ప్రభువు వందనాలు చెల్లించారు, లేకుంటే స్తుతించారు కానీ ఆరాధించలేదు. But you confused it all. అయితే దీని అంతా కలవరంతో నింపేశారు. You don't know the difference between thanksgiving and praise and worship. కృతజ్ఞత అంటే ఏంటో, స్తుతి అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో భేదం తెలియలేదు. And if you don't know the difference, then you'll think thanksgiving is worship, ఒకవేళ ఈ భేదం తెలియకుండా కృతజ్ఞత వందనాన్ని ఆరాధన అనుకుంటే, and you'll think praise is worship, అయితే స్తుతి ఆరాధన అనుకుంటే, and the devil wants you to think like that. అపవాది మిమ్మల్ని ఎట్లా తలంచెట్ చేస్తే, So you'll never worship God at all. దేవుడిని అసలు ఆరాధన చేయట్లేదు. You think I've done it. నేను చేశానని మీరు Yeah. Did you worship God? దేవుడు ఆరాధించావా? Yes, brother, Sunday morning before the breaking of bread, I worship God. అవును సహోదరుడా, రొట్టె విరిచే ముందు ఆదివారం ఉదయాన్నే ఆరాధన చేశాను. What do you mean? Do you think Jesus worshiped God only one day a week? యేసుక్రీస్తు ప్రభువారు వారానికి ఒక్కసారే దేవుని He was ఆరాధించారు. worshiping God every day. ప్రతిరోజు ప్రభుని You ఆరాధిస్తున్నారు. need to understand what worship is. ఈ ఆరాధన అంటే మీరు గ్రహించాలి. Worship is not just speaking words to God. ఈ ఆరాధన అంటే దేవునితో ఏదో కొన్ని మాటలు వల్లించడం. Higher than thanksgiving, కృతజ్ఞత కంటే హెచ్చైన స్థానంలో, higher than praise. స్తుతి కంటే హెచ్చైన స్థానంలో ఉంది. Worship is sometimes in silence. ఆరాధన అనేది కొన్నిసార్లు మౌనంగా. You know, there's a verse in the Old Testament that says, the Lord is in His holy temple, let all the earth keep silence before Him. ఆ పాత నిబంధనలో ఒక మాట ఉంది, దేవుడు తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు, తన ప్రజలంతా మౌనంగా ఉండవలసింది. Silence? మౌనంగా ఉండేదా? Worship is in silence many times. అంటే అనేక పర్యాయములు ఈ ఆరాధన మౌనంగానే జరుగుతుంది. I find that. నేను కనుగొన్నాను. Worship can begin with words, ఈ ఆరాధన మాటలతో ప్రారంభించవచ్చు, then it goes on to song, తర్వాత కీర్తనలోకి వెళ్ళొచ్చు, and ends in silence. తర్వాత అది మౌనంగా ఉండే సమయంతో అంతమవుతుంది. If you really have worshipped God, Really? it would have come to silence finally. మరి మీరు నిజంగా దేవుడిని ఆరాధిస్తే చివరికి వచ్చేసరికి అలా మౌనంగా ఉండే స్థితికి వచ్చేస్తుంది. Most of the time it is just me and God. అనేక పర్యాయాలు ఎలా ఉంటుందంటే ఇక నేను దేవుడే ఉన్నామా అనిపిస్తుంది. That is worship. అది ఆరాధన. In the Old Testament, the high priest was one person allowed to go into the most holy place. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ప్రధాన యాజకుడు మాత్రం ఒక్కడే Only వెళ్ళాడు. he and God. అతను దేవుడు అంతే. He worshipped. అంతే ఆరాధన చేస్తున్నాడు.
That is the best way to worship. అది ప్రభువుని ఆరాధించే శ్రేష్టమైన విధానం. Many times when I'm alone, చాలా సార్లు నేను ఒంటరిగా or when I wake up in the middle of the night and I'm lying down on my bed, ఒకవేళ రాత్రి సమయంలో నాకు మెలకు వచ్చినప్పుడు మధ్యరాత్రిలో పడక మీద everybody's asleep, అందరూ నిద్రపోతున్నారు, me and God నేను దేవుడు worshiping, ప్రభువుని ఆరాధించు, my face down on the bed, నా ముఖము పడక మీద పెట్టి worshiping God. ప్రభువుని ఆరాధించు. Or sometimes in a meeting, లేనట్టయితే కొన్నిసార్లు మీటింగ్ లో many people are praying and somebody's in that corner, I cannot even hear what he's saying. అనేకులు ప్రార్థన చేస్తున్నారు, ఎవరో అక్కడ మూలన ఉన్నారు, ఏం చెప్తున్నారు కూడా వినపట్లేదు. I'm alone then. నేను అప్పుడు ఒంటరిగా Because I cannot hear. He's 100 feet away, I can't even hear what he's ఎందుకంటే saying. 100 అడుగులు దూరాన్ని ఉన్నటువంటి నాకు వినపట్టలేదు. But I'm alone then with God. అప్పుడు నేను దేవుడితో ఒక్కడే ఉన్నా. Let him pray, I'm worshiping God here. సరే అతను ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను దేవుడు ఆరాధన There చేస్తున్నాను. are so many situations where we can worship God. అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఇట్లా ప్రభుని ఆరాధించవచ్చు. But what do other people do? ఇతరులు ఏం చేస్తారు? Oh brother, this prayer meeting they have, I can't even hear that fellow. సహోదరుడా ఏదో ప్రార్థన మీటింగ్ పెట్టారు, అతను ఏం చేస్తున్నాడు వినపట్లేదు. And someone else there in the same language I cannot even understand. అక్కడ ఎవరో ఏదో భాష మాట్లాడుతున్నారు, అది నాకేదో అర్థం కావట్లేదు. Those are the best times for me. అది నాకు మంచి సమయాలు ఇవి. Because I can't understand that fellow's language. ఎందుకంటే అతని భాష నాకు అర్థం I అవ్వట్లేదు. can't hear that fellow praying in that corner. అతడు ఆ మూలలో ప్రార్థన చేసేది I వినపట్లేదు. say, great, now I can worship you God. సరే దేవా నేను ఆరాధన చేస్తాను, Just me and you. నీవు నేను అంతే. I'll tell you some of the best times I have in a prayer meeting is when it is silence. ఆ ప్రార్థన కూటాల్లో చాలా శ్రేష్టమైనటువంటి సమయాలు నేను కలిగి ఉన్నది ఏమిటంటే మౌనంగా ఉన్న సమయం. If you learn to worship God, your life will be changed. మీరు ప్రభుని ఆరాధించడం నేర్చుకున్నాడు, మీ జీవితమే You మారింది. say, Lord Jesus, you are everything to me. ప్రభు అయిన యేసు నీవే నాకు సర్వమై ఉన్నావు. These are the words of a true worshipper. నిజమైనటువంటి ఆరాధకుని మాటలు. Psalm 73 verse 25. 73వ కీర్తన 25వ వచనం. Lord Jesus, whom have I in heaven but thee, and there's no one I desire on earth. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు. I desire no one on earth but you. ఈ లోకంలో నీవు తప్ప నాకెవరు లేదు. When I get to heaven, I only want you. నేను పరలోకానికి వెళ్ళినా నీవే నాకు కావాలి. That is a true worshipper. అది నిజమైనటువంటి If ఆరాధన. you can say that మీరు అది చెప్పినప్పుడు every day, ప్రతిరోజు I desire nothing on earth but you. ఈ భూమి మీద నాకు ఏం అక్కర్లేదు, నీవే కావాలి. I don't want good food. నాకు మంచి I don't ఆహారం want good అక్కర్లేదు, clothes. మంచి బట్టలు I అక్కర్లేదు, don't want my husband to get me a new sari. నా భర్త నాకు మంచి చీర తేవాలనుకోవట్లేదు, I don't want anything. నాకేం అక్కర్లేదు, I want you. నీవే కావాలి. That's all. అంతే. You're a worshipper. అది ఆరాధన. Very few Christians are worshippers. కొద్ది మంది క్రైస్తవులు మాత్రం ఇట్లా ఆరాధించేవాళ్ళు. But worship is what brings heaven to this earth. ఈ ఆరాధన అనేటటువంటిది పరలోకాన్ని భూమి మీద తీసుకొచ్చేది. You want heaven in your life? మీ జీవితంలో పరలోకం In your కావాలనుకుంటున్నాం, home? ఇంట్లో Learn to give thanks. వందనాలు Learn చెల్లించడం, to praise God. ప్రభుని స్తుతించడం నేర్చుకోండి, And learn to worship Him. ప్రభుని ఆరాధించడం నేర్చుకోండి. Let's pray. ప్రార్థన చేసుకున్నాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for the reality of these things that we can experience every day. ప్రతి రోజు కూడా మేము అనుభవించే ఈ వాస్తవికమైనటువంటి సంగతులు బట్టి మీకు వందనాలు. Help us to walk in the light of your word. ఈ వాక్యం వెలుగులో నడుచుకునే మాకు సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం.